గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ దోశ బ్రేక్ఫాస్ట్ అనమాట. దోశ, చట్నీ అండ్ కారపొడి. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 10:30కి అనుకుంటా, 10:30కి చేసాము. లేట్ బ్రేక్ఫాస్ట్ అయితే అన్నీ లేట్గానే అవుతాయి కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎమ్మీగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ దోశ వేస్తున్నాను అనమాట. అండ్ గాయ్స్, సో ఇది లైట్ రైస్ పడుతుంది కదా. సో ఈవినింగ్ ఇది ఓకే. సో ఇప్పుడు టైం అయింది 6 o'clock. నేను చేస్తున్నాను వడాపావ్ చేస్తానని. నేను అనుకున్నాను, నిన్న ఫెయిల్ అయిపోయింది, ఈరోజు చేస్తానని నిన్న వీడియోలో చెప్పాను కదా. సో ఇప్పుడు వడాపావ్ చేస్తాను. అండ్ రాత్రికి మేబీ డిన్నర్లో అదేనేమో, ఒకవేళ కనుక ఆకలిస్తే కనుక తర్వాత ఏదైనా దోశ పిండి ఉంది, దోశ వేసుకుని తిందాం అనుకుంటున్నాను. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈరోజు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ వేసుకుంటూ బోర్ అనిపించింది. సో నా మూడ్ మార్నింగ్ నుంచి చాలా బాగుంది, ఎందుకంటే క్లైమేట్ బాగుంది కాబట్టి మూడ్ కూడా బాగుంది. సాంగ్స్ వింటూ ఉన్నాను చాలాసేపు వరకు. సాంగ్స్ వింటే నా మూడ్ అంతా రీఫ్రెష్ అవుతుంది అనమాట. సో ఓకే, వేసుకుందామా వద్దా అని అనుకుంటూ ఉన్నాను. ఈ పింక్ జుమ్కీస్ ఆల్రెడీ నా జ్యువెలరీ కలెక్షన్లో మీకు చూపించాను. ఇది ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్, చూపించలేదు అనుకుంటాను. సో ఇది ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది కదా, వేసుకుందాము అని అనుకుంటున్నాను. బట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో లైట్గా హెవీగానే ఉంటుంది. ఏ ఇయర్ రింగ్స్ అయినా కూడా నేను ఎక్కువసేపు వేసుకోలేను, అంటే ఐ మీన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్. సో వేసుకొని నేను వండగలనా చూద్దాం, ఈసారి ట్రై చేద్దాం. వేసుకున్నప్పుడు బాగుందా, వేసుకున్నప్పుడు బాగుందా. నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతానంటే, ఇయర్ రింగ్స్ వేసుకుంటే నా ఫేస్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటాను. ఇయర్ రింగ్స్ లేనప్పుడే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో అని చెప్పి. బాగుందా బాగాలేదా అని చెప్పి కొంతసేపు అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మరీ హెవీగా అనిపిస్తే తీసేస్తాను. అండ్ దిస్ ఇస్ మై దుపట్టా. అంత కాంట్రాస్ట్, ఐ లవ్ కాంట్రాస్ట్ అనమాట. సో కుకింగ్ దగ్గరకు వచ్చేస్తే ఆల్రెడీ నేను కొన్ని చాప్ చేసి బ్యాటర్ కలిపేసి పెట్టేశాను, కాకపోతే షూట్ చేశాను. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. యా, ఐ డోంట్ నో వై ద వీడియో క్వాలిటీ చేంజ్. అయితే స్నానం చేయకముందే నేను కొన్ని బ్యాటర్ అదంతా కలిపేశాను, కాకపోతే వీడియో షూట్ చేశాను. అది మీకు ఇప్పుడు పెడతాను, మీరు చూడండి. సో ఈరోజు నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటి వడాపావ్ చేస్తాను అని చెప్పి. నిన్న కుదరలేదు, మింట్ చట్నీ లేదు కదా, బాగోదని చెప్పి. సో ఈరోజు మింట్, కొరియండర్ లీవ్స్ అన్నీ కూడా తెప్పించేసాను. ఆల్రెడీ మింట్ చట్నీ కూడా చేశాను, నేను షూట్ కూడా చేశాను. ఆ క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను. అండ్ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ శనగపిండి కూడా కలిపి పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వడాపావ్ చేయబోతున్నాను. మాకు డిన్నర్లో ఇదే. ఒకవేళ కనుక ఇది సరిపోకపోతే మళ్ళీ మేము నైట్ దోశ కానీ అలా వేసుకుందామని అయితే ప్లాన్ ఉండే. సో ఈరోజు నేను వడాపావ్ చేయబోతున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. ఎలా వస్తుందో చూడాలి. ఇద్దరికి కాబట్టి కొంచెం తక్కువ బ్యాటర్ కలిపాను. ఫస్ట్ టైం కదా, నాకు ఇంగ్రీడియంట్స్ అంతా కూడా అంత కలగలేదు. నాకు తెలిసి ఆలు. సో ఇద్దరికి ఆలు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానని చెప్తున్నాను అక్కడ. యాక్చువల్గా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని చెప్పి
వాయిస్ కట్ చేసేసాను. అండ్ ఆలు ఏం చేశానంటే నేను చాలా సాఫ్ట్గా బాయిల్ చేశాను. నాకు తెలిసి నేను చేసిన మిస్టేక్ అదే అనుకుంటాను. మరీ ఎక్కువగా బాయిల్ చేసేస్తే మనకి వడ మీరు ఉండకట్టేటప్పుడు సరిగ్గా అవ్వదన్నమాట. అదే ప్రాబ్లం. లేకపోతే చాలా బాగా వచ్చింది వడపావ్. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈజీయే కొంచెం. తర్వాత నేను ఆల్రెడీ మీకు అంతకుముందు ఈ డ్రెస్ వేసుకొని ఉన్నాను కదా, ఎందుకు తీసేసానంటే చేసే ముందు కరెక్ట్గా పవర్ పోయింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ లోపు నాకు అసలు ఆ డ్రెస్లో పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది. అందుకే మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను. Wait, what happened again? What happened again? సో అది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో పెద్ద ప్యాన్ అనవసరంగా ఎందుకు, చిన్న ప్యాన్ అయితే సరిపోతుంది కదా. సో డూ యూ వాంట్ టేస్ట్ చట్నీ? Yes, let me try. Keep it in my hand. I never ever prepared that, no? It's a weird taste. Weird. Did you? I think కొంతమంది కర్డ్ కూడా యాడ్ చేస్తారంట. Yes. కదా? Yes. But spicy. Yes. So Too much spicy. too much spicy. It's okay, fine. So I'm gonna start. సాల్ట్ కూడా వేయలేదు ఇంకా నేను. It's okay, fine. మనకు ఆలు ఉంటే సరిపోతుంది. అది సాల్ట్ వేసినా వేయకపోయినా. యూ లైక్ ఇట్, నో? Yes. సో సాల్ట్ కూడా వేయలేదు ఇంకా నేను. It's okay, fine. మనకు ఆలు ఉంటే సరిపోతుంది. అది సాల్ట్ వేసినా వేయకపోయినా. యూ లైక్ ఇట్, నో? Yes. So some ginger. I'm adding a little bit of cumin. So తర్వాత కొంచెం జీలకర్ర, సో ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను దీంట్లో ఈ వడ ఏదైతే తయారు చేస్తానో ఆలూ స్టఫ్తో, దాంట్లో నేనేం రెడ్ చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయను. అందుకే కొంచెం ఎక్స్ట్రాగా గ్రీన్ చిల్లీసే వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా విడిగా మీరు గార్లిక్ కొంచెం సన్నగా తరిగి, అల్లం కొంచెం సన్నగా తరిగి అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేగాక పసుపు ఉప్పు వేసి, దాని తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో పొటాటోస్ అవి యాడ్ చేసేయడమే. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మీరు కుక్ చేసేయండి. 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చల్లారాకే మనము ఉండలుగా కట్టాలి. వేడి మీద మనం కట్టలేము. అండ్ నాకు ఉండలు కట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, చెప్పాను కదా. ఆలూస్ నేను బాగా బాయిల్ చేసేసాను ఎక్కువగా. అందుకని చెప్పి నాకు కొంచెం ఉండలు కట్టడానికి ప్రాబ్లం అయితే నేను కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఎలాగోలా కొంచెం మేనేజ్ చేశాను. బట్ మీరైతే నేను చెప్పినట్టు కొంచెం తక్కువ బాయిల్ చేయండి, మరీ ఎక్కువగా బాయిల్ చేయకుండా. అండ్ ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా మీకు వడ రెడీ అయిపోతుంది. సో చల్లగా అయిపోయింది.
సో ఇక్కడ వడాలన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను, ఫ్రై చేసుకొని. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేయించాను అనమాట. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను అందులో ఎండుమిర్చి వేస్తున్నాను, వెల్లుల్లి వేస్తున్నాను. దాని తర్వాత పీనట్స్ కూడా వేస్తాను అండ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ వేసి దాని తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పెట్టిన దీన్ని పావుభాజీ మసాలా అంటారు. సో ఈ పావుభాజీ మసాలా కాదు, సారీ, వడాపావు మసాలా. నాకు ఎప్పుడు పావుభాజీ అని వస్తుంది. సో ఇప్పుడు వేస్తున్నాను మీకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. అండ్ మీకు అక్కడ చూపించేటప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేసాను, కానీ నేను తర్వాత ఇంకొన్ని యాడ్ చేశాను, అందుకే చాలా స్పైసీగా ఉంది. మీరు ఒక్కసారి చూసుకొని వేసుకోండి, బాగా స్పైసీగా ఉంటే అసలు తినలేరు, మీకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తే. నా పరిస్థితి అయితే అంతే. అండ్ తర్వాత అది గ్రైండ్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను మింట్ చట్నీ. మింట్ చట్నీలో ఏంటంటే కొరియండర్ లీవ్స్ కూడా, మింట్ లీవ్స్ రెండు చక్కగా వాష్ చేసుకొని దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రెండు వేసేసి దాంతోపాటు గ్రీన్ చిల్లీస్ వేసి మళ్ళీ ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకుంటే రెడీ అయిపోయింది. దాని తర్వాత కొంచెం మనం కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇది గ్రీన్ చట్నీ అనమాట తయారు చేసుకోవడం. వడాపావులో మెయిన్ ఏంటంటే ఇందాక నేను చూపించిన ఎండుమిరపకాయలతో ఒక పౌడర్ కదా, అది ప్లస్ ఈ మింట్ చట్నీ, ఈ రెండు కనుక వేస్తే వడాపావు బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే, పావు ఉంది కదా, పావుని కట్ చేయమని చెప్పాను. నేను అక్కడ వేరే పని చేస్తూ ఉంటే తనేమో పావు ఎలా కట్ చేయాలా అని చెప్పి 1-2 సార్లు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. ఇలాగేనా అది ఇది అని అడుగుతూ. సో ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము ఈ వడాపావు. కిచెన్ అంతా గందరగోళం చేసేసాం. అండ్ నా హస్బెండ్ మెయిన్గా పర్టికులర్గా ఏంటంటే, తనకి నా నీట్నెస్ అసలు ఎంత అంటే ఏదైనా తీసి పక్కన పెట్టకూడదు, ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే పెట్టాలి. అదొక్కొక్కసారి నాకు ఏంటంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఏ తీసింది అదే ప్లేస్లో పెట్టాలి అంటే వంట అయిపోయినప్పుడు మొత్తం పెడతాం కదా. బట్ ఈ మధ్యలోనే తను అంటూ ఉంటారు ఏంటంటే, తనకి అసలు అలా చూస్తే అస్సలు నచ్చదంట. అందుకే నేను సాల్ట్ తీస్తే సాల్ట్ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి అంటారు. ఇలా ఎవరైనా హస్బెండ్స్ చేస్తారా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పావు అయితే కట్ చేస్తారు, దానిపైన నేను వేస్తున్నాను ఎండుమిరపకాయలతో నేను చేసుకున్న పౌడర్ ఉంది కదా, మసాలా, సో వడాపావు మసాలా. సో ఆ మసాలా ఫస్ట్ వేసిన తర్వాత కింద, దాని తర్వాత పైన ఏం చేస్తానంటే కొంచెం మింట్ చట్నీ పూస్తాను. యాక్చువల్గా పావు అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది, లేకపోతే నేనన్నా కొంచెం చిన్న సైజులో చేసుంటే బాగుండేది. మాకేంటంటే పెద్దగా అయిపోయి పావు చిన్నగా అయిపోయింది. సో గ్రీన్ మింట్ చట్నీ ఏదైతే చేశానో పైన దాన్ని అలా స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసి మధ్యలో మీరు పెట్టుకొని తినేయాల్సిందే ఐ మీన్ లైక్ తినేయచ్చు. చాలా టేస్టీగా ఉండింది. అండ్ చట్నీస్ రెండు కూడా అసలు ఫుల్ స్పైస్ ఉండింది. అండ్ ఇక్కడ చూసారు కదా పెడుతున్నాను నేను, దానిపైన కూడా కొంచెం మసాలా యాడ్ చేయొచ్చు. సో వడాపావ్ ఈజ్ రెడీ. చాలా బాగుండింది, ట్రై చేయండి ఖచ్చితంగా. దిస్ ఈజ్ వడా పావ్. షీ హ్యాస్ మేడ్ ఇట్. నో షీ ఈస్ టేస్టింగ్. వడ కొంచెం పెద్ద సైజ్ అయిపోయింది, పావు ఏమో కొంచెం చిన్న సైజ్ అయిపోయింది. బట్ ఇట్స్ అమేజింగ్. చాలా స్పైసీగా ఉండింది, నోరంతా మండిపోయిందనమాట. నేను చెప్పాను కదా ఇందాక నా హస్బెండ్కి ఎక్కడ ఏది ఉందో అది మొత్తం సర్దేయాలని చెప్పి. సో టేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఒక వడాపావులో ఇద్దరు టేస్ట్ చేసాం. టేస్ట్ చేసిన తర్వాత మొత్తం ఎక్కడక్కడ అన్నీ సర్దేస్తూ ఉన్నాము. సర్దేసిన తర్వాతే టీవీ చూస్తూ తిందామని చెప్పారు. అందుకని చెప్పి అవన్నీ కూడా సర్దేస్తున్నాం ఇద్దరం కలిసి. తను కూడా చాలా హెల్ప్ చేస్తారు. Too much spicy, yaar.
మూవీ చూస్తే ఎంజాయ్ చేసాం. ప్రతి ఉమెన్ ఆ మూవీ చూడాల్సిందే. ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆ మూవీ. అండ్ చాలా బాగుండింది. అండ్ తర్వాత మేము టీవీ చూస్తూ 12:30 అయిపోయింది. దాని తర్వాత మేము కొంచెం వడపావ్ తిన్నాం కాబట్టి హెవీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి గ్రీన్ టీ 12:30కో 12 నైట్ గ్రీన్ టీ చేస్తున్నాను. అండ్ గ్రీన్ టీ తాగేసి అండ్ అక్కడ నేను సాంగ్స్ వింటూ ఉన్నాను. నాలో నేను మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా, సాంగ్స్ వింటూ అదే హమ్ చేస్తూ ఉన్నాను అక్కడ. అండ్ అలా అయింది మా ఫ్రైడే నైట్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.